మళ్ళీ భవిష్యత్తులో ఈ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోవాలి అనే కార్యక్రమాన్ని కూడా మనం సమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎప్పటికప్పుడు మనం చేసిన పనులన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడం, అదే సమయంలో మళ్ళీ రాబోయే రోజుల్లో ఏం చేయబోతాం కూడా ఆలోచించుకొని ముందుకు పోవాలి. ఈరోజు ఇంకొక విషయం చూస్తే కొత్త ప్రయోగం కూడా ఇది. నేషనల్ లెవెల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, జాతీయ స్థాయిలో మనం ఒకసారి చూస్తే మనం కూడా అందులో భాగస్వాములుగా ఉన్నాం. అదే సమయంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి కోయలేషన్ గవర్నమెంట్, ఇంతవరకు ఎప్పుడు కూడా కోయలేషన్ గవర్నమెంట్ ఉండేది కానీ ఈ విధంగా విజిబుల్గా ఎప్పుడు కోయలేషన్ ఉండేది కాదు. 2014లో తెలుగుదేశం బీజేపీ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాం. గవర్నమెంట్లో కేంద్రంలో మన మంత్రులు అక్కడ ఉన్నారు, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం రాష్ట్రంలో ఉండే రాజకీయ ఆనాటి పరిస్థితులన్నీ కూడా ఆలోచించుకున్నప్పుడు ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. అదేవిధంగా గవర్నమెంట్లో కూడా 3 పార్టీలు కలిసి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు రెండు పక్కల మనం ఆలోచించుకుంటే ఒక పక్కన పార్టీల మధ్య సమన్వయం చేసుకోవాలి, రెండో పక్కన ఎవరైతే మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రజలు మనకు సపోర్ట్ చేశారో వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇంకొక పక్కన 5 సంవత్సరాలు అన్ని విధాల నష్టపోయి రాష్ట్రంలో ఎన్ని త్యాగాలు చేయాలనో అన్ని త్యాగాలు చేసి చాలా సఫర్ అయ్యారు, చాలా కష్టపడ్డారు, ఆవేశంలో కూడా ఉన్నారు. అలాంటి కార్యకర్తలు ఇంకొక పక్క ఉన్నారు. ఇవన్నీ కూడా సమన్వయం చేయాలి. ఇంకొక పక్క ప్రభుత్వాలు ఒకసారి చూస్తే నేను 4వసారి ముఖ్యమంత్రి, 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తే ఈ 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఇన్ని డిఫికల్టీస్ నేను ఎప్పుడు చూడలేదు. దానికి కారణం 5 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఒక మాటలో చెప్పాలంటే సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆఫీసర్లు చూస్తే మొరేల్ అది ఆఫీసర్స్ కానీ ఓసారి నేను ఒక పోస్టింగ్ ఇస్తే ఇమ్మీడియట్గా ప్రజల్లో నుంచి, మీడియాలో నుంచి, మీలో నుంచి రియాక్షన్స్ వచ్చే పరిస్థితి వచ్చాయి. అలాంటి రిప్యుటేషన్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఉండేది లిమిటెడ్ ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీస్ అని లిమిటెడ్గా ఉంటాయి, దానికంటే ఎక్కువ ఉండరు. ఒకవేళ ఎక్కడన్నా తెచ్చుకోవాలన్నా అంత ఈజీగా తెచ్చుకోలేము ఇమ్మీడియట్గా. ఆ లిమిటేషన్స్ ఒక పక్క, ఆ రోజు పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఏదో ఒక విధంగా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి అలాంటి వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు ఇమ్మీడియట్ రియాక్షన్స్ రావడం ఒక పక్క అయితే, వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. ఏ వ్యవస్థ కూడా యాజ్ ఇట్ ఈజ్ పనిచేసే పరిస్థితులు లేదు. ఒక్కొక్కసారి వ్యవస్థ బాగా లేకపోతే ప్రక్షాళన చేయొచ్చు, కానీ ప్రక్షాళన చేయడానికి కూడా చాలా సమయం పట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఏదో ఒక వ్యవస్థ బాగాలేదు, ఒక ఆఫీసర్ బాగుంటే వేసేస్తామంటే వేసేయచ్చు, కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా మీరు ఒకసారి చూస్తే ఆడిట్ చేసిన పాపాలు బాగాలేదు, డైవర్షన్స్ విపరీతంగా చేసేసారు. ఇంకొక పక్క కేంద్రం ఇచ్చే డబ్బులను తీసుకొచ్చి ఎక్కడికక్కడ వేరే అకౌంట్కి డైవర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మనం పోయి డబ్బులు ఇవ్వని అడిగితే మనకు రావాల్సిన వాటా కూడా మీ వాళ్ళంతా వారు చేశారు. ముందు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వండి, దేనికి వాడారో చెప్పండి, చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తామనే పరిస్థితి. ఉదాహరణ మీరు చూస్తే ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్రం, రాష్ట్రం, లోకల్ బాడీస్కి ఒక అవార్డు ఇస్తారు 5 ఏళ్లకు గాను. ఈ జనాభా దామాషా ప్రకారం డబ్బులు పంపిస్తారు. కేంద్రం పంపించే డబ్బులు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఏ పర్పస్ కోసం అయితే
ఆ డబ్బులు ఇచ్చారో దానికి ఖర్చు పెట్టే పరిస్థితి రావాలి. అది ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ ఇవ్వరు. ఇప్పుడు ఉదాహరణ పంచాయతీలో 990 కోట్ల రూపాయలు వీళ్ళు డైవర్ట్ చేశారు. 1200 కోట్లు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రావాలి. అది రాకుండా అడ్డం పెట్టే పరిస్థితి వచ్చారు. ముందు 990 కోట్లు ఇవ్వాలి. 990 కోట్లు ఇవ్వాలంటే ట్రెజరీ ఎంటీ, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఏ విధంగా చేయాలి, మనకు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయం, మనం కూడా దీన్ని ఏ విధంగా ఆలోచించేసామనేది మీరు ఒకసారి చూసినప్పుడు అతిపెద్ద మెజారిటీ కనిపించారు. అంటే ఒకసారి చరిత్రలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ కొత్త పార్టీ కాదు, 82లో పెట్టిన పార్టీ. 82 నుంచి 83లో 9 నెలల్లోనే మనం అధికారంలోకి వచ్చాం. ఇంకొక పక్క చూస్తే దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్నే ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ బీజేపీకి 2 సీట్లు ఉండే విషయం నుంచి గుర్తుపెట్టుకొని ఏ విధంగా స్ట్రగుల్ చేశాం, ఏ విధంగా కష్టపడ్డాం, ఏ విధంగా ఇంప్రూవ్ చేశాం, ఈరోజు తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఆ రోజు తీసుకున్న నిర్ణయాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు బీజేపీలో 2 సీట్లు గెలిస్తే 1 సీటు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన సీటు, జంగారెడ్డి వరంగల్ నుంచి గెలిచిన సీటు, రెండోది వాజ్పేయి గారు గెలిచారు. అది కూడా మీరు చూస్తే ఎప్పుడంటే ఇది వాజ్పేయి గారు, ఇది ఇందిరాగాంధీ అసాసినేషన్ అయిన తర్వాత. అలాంటి సందర్భంలో నుంచి ఈరోజు బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీగా ఎట్లా ఎమర్జ్ అయిందో మనం చూసుకుంటే, మన పార్టీని కూడా మనం చూసినప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ అయినా దేశ రాజకీయాల్లో అనేక సందర్భాల్లో ఒక కీలకమైన సమయంలో క్రూషియల్ రోల్ ప్లే చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకసారి మెయిన్ అపోజిషన్లో ఉన్నాం, నేషనల్ ఫ్రంట్ పెట్టాం, యునైటెడ్ ఫ్రంట్ పెట్టాం, గవర్నమెంట్లు ఏర్పాటు చేయడానికి దోహదం చేశాం. 6 సంవత్సరాలు వాజ్పేయి గవర్నమెంట్లు ఎలాంటి పదవులు ఆశించకుండా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ఈరోజు కూడా మనం చూస్తే ఎంతోమంది ఎన్నో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాం, తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది. మొదటి నుంచి కూడా మీరు చూస్తే ఒక అధికారం కోసం కాకుండా దేశం కోసం, రాష్ట్రం కోసం